వెలుతురు టీవీకి స్వాగతం. జూలై 1న ఎన్నిక జరిగే నల్గొండ డీసీసీబీ చైర్మన్గా బీసీలకు అవకాశం కల్పించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జూజుల లింగం గౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏ సభలు సమావేశాల్లో అయినా రాహుల్ గాంధీ నోటి వెంట పదవుల్లో సామాజిక న్యాయం అనే మాట తప్ప వేరే మాట రాదని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సామాజిక న్యాయం పాటించి 50% పైగా ఉన్న బీసీలకు డీసీసీబీ అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని పదవులు కేవలం ఒకే ఒక సామాజిక వర్గానికి చెందిన వారు అనుభవిస్తున్నారని, జెండాలు మోసిన వారికి మాత్రం గుండు సున్నా అని అన్నారు. 6 నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక బీసీకి ఎమ్మెల్యేగా అవకాశం కల్పించారని, మొన్న జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 2 పార్లమెంటు స్థానాలను ఒకే సామాజిక వర్గానికి కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల ఉంటే చిత్తశుద్ధి ఉంటే డీసీసీబీ చైర్మన్గా బీసీలకు ఇచ్చి నిరూపించుకోవాలని అన్నారు. నల్గొండ డీసీసీబీ చైర్మన్ గా బీసీలకు అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఉదయం లేచిన దగ్గర నుండి సాయంత్రం వరకు సామాజిక న్యాయం అని చెప్తా ఉన్నారు, కానీ ఆచరణలో మాత్రం దీన్ని పరిగణించట్లేదు. మొన్న జరిగినటువంటి నల్గొండ అసెంబ్లీ ఎన్నికలలో కేవలం ఒకే ఒక బీసీ సామాజిక వర్గానికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అదేవిధంగా మొన్న జరిగినటువంటి నల్గొండ జిల్లాలో 2 పార్లమెంట్ స్థానాలు అంటే 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఒకే సామాజిక వర్గానికి కేటాయించారు. కావున రేపు జూలై 1న జరిగే డీసీసీబీ ఎన్నికల్లో బీసీలకు అవకాశం కల్పించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఈ రోజు 50% ఉన్నటువంటి బీసీలకు, అట్టడుగు వర్గాలకు 50% ఉన్నటువంటి బడుగు బలైన వర్గాలు అన్ని రంగాలలో విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో రిజర్వేషన్ కల్పిస్తారని ఎన్నో బహిరంగ సభలలో హామీ ఇచ్చారు. ఈ యొక్క నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ గా బీసీలకు అవకాశం ఇచ్చి బీసీలకు న్యాయం చేయాలని కోరుతున్నాం.